నమస్కారం అండి. నేను మీ శ్రీనివాస్ రెడ్డిని. ఈరోజు మనం పల్నాడు జిల్లా రావులాపురం విలేజ్లో ఉన్నామండి. ఇది క్రాంతి వెరైటీ, తేజ వెరైటీ అండి. ఈరోజు 5/1/2026 అండి డేటు. మన రైతుతో మనం మాటల్లో పాలు పంచుకుందాం ఈ విషయాలన్నీ. నమస్కారం అండి. నమస్కారం అండి. ఏం పేరు సార్ మీది? నా పేరు వీరయ్య. వీరయ్య గారండి. ఇంటి పేరండి? బలిగొడుగు వీరయ్య గారు. వాళ్ళ క్షేత్రంలో ఉన్నాం మనం. సార్, ఈ వెరైటీ ఎలా ఉందండి? వెరైటీ బాగుందండి. రైతులు వేసుకోదగ్గ వెరైటీగా? వేసుకోదగ్గ. నల్లి అయితే అసలు రాలా. నల్లి లేదు, పక్క పొలాలకు ఉంది. ఈ వెరైటీకి లేదు. చాలా బెస్ట్ వెరైటీ అండి. వెంకటేశ్వర గారు నమస్కారం అండి. ఎలా ఉందండి కాపు ఈ చేను? బాగుంది. ఈ క్రాంతి అనే వెరైటీ అదిగో కింద పండింది, మధ్యలో కాయ, మళ్ళీ ఎప్పుడానే పైన పోతా. చూడండి, ఇది ఒక కొమ్మ, కింద మొత్తం కూడా ఇదైపోయింది. రవి హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళది క్రాంతి అనే వెరైటీ అండి. ఇది ఎక్కడ పడినా కాపే. ఇది ఒక కొమ్మ, 5 స్టెప్. ఈరోజు రావులాపురం అనే గ్రామంలో మనం రైతు ప్రదక్షిణ క్షేత్రం కింద మన రైతు గారి మాటల్లోనే మనం ఈ విత్తనం గురించి ఫీడ్బ్యాక్ విన్నామండి. ప్రతి ఒక్క రైతు కూడా గమనించి ఈ వెరైటీ అనేది రైతులకి మంచి లాభదాయకంగా ఉంది కాబట్టి కాపు కూడా చాలా చిక్కన, గనుపు కూడా దగ్గర, తాలుగా లేదు, మంచి బుషీ టైపు ఎక్సలెంట్గా ఉంది వెరైటీ. మన రవి హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళది క్రాంతి అనే వెరైటీ అండి. ఇదేం పెట్టుకోండి, ఆడ చూసినా తగ్గిద్దిలే, కాయ పెరుగుతుంది. థ్యాంక్స్ సార్.